హలో అందరికి ఈ రోజు అయితే నేను చికెన్ తో ఒక వెరైటీ రెసిపీ చేస్తున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడకపోతే మాత్రం డెఫినెట్లీ యూ విల్ రిగ్రెట్. ఫస్ట్ చికెన్ ని చాలా బాగా వాష్ చేసుకుని అందులోకి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ లెమన్ కూడా ఇలా జ్యూస్ యాడ్ చేసుకోండి, స్క్వీజ్ చేసుకొని. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సో గైస్, నౌ ఇట్స్ టైమ్ టు మ్యారినేట్ ద చికెన్ మ్యారినేట్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కప్ వాటర్లోకి నేను యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. ఇలా కార్న్ఫ్లోర్ స్లరీ ప్రిపేర్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకొని. సో ఇప్పుడు చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ అయిపోయింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పొటాటో స్లైసెస్ తీసుకున్నాను. ఇలా స్లైసెస్ మరీ థిన్గా కాకుండా థిక్గా కాకుండా ఇలా చూపించిన విధంగా స్లైస్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ స్లరీలోకి ఇలా బాగా డిప్ చేసుకోండి. పొటాటో స్లైస్ని ఇలా కార్న్ఫ్లోర్ స్లరీలో ఇలా బాగా డిప్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక్కో పీస్ ని తీసుకొని ఇలా టూత్ పిక్ సహాయంతో పొటాటో స్లైసెస్ కి ఇలా ఫిక్స్ చేసుకోండి చూపించిన విధంగా. ఇలాగే అన్ని చికెన్ పీసెస్ ని పొటాటో స్లైసెస్ కి ఇలా టూత్ పిక్ తో ఫిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను హీట్ అయిన ఆయిల్లోకి పొటాటో స్లైసెస్ ని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నా. గైస్, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హోప్ యూ లైక్ ది రెసిపీ. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ పొటాటో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పొటాటో స్లైసెస్ మాడిపోకుండా అండ్ చికెన్ బాగా కుక్ అయ్యేలాగా ఇలా బోత్ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం పొటాటో సైడ్ ఇలా టర్న్ చేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు పొటాటో స్లైసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నా క్రియేటివిటీ ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.